హే గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. గాయ్స్ ఈరోజు మీ ముందుకి ఇంటర్‌లింక్ ల్యాబ్స్‌లో అసలు ఏం జరుగుతుంది? అసలు ఆహ్, ఇందులో అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయిన కేవైసీ క్యూరేటర్ సిస్టమ్ గురించి మరియు వర్షన్ 5.0లో ఏం జరుగుతుందో అనే దాని గురించి, ప్రైస్ అనేది ఎలా ఉండబోతుందని అందరూ ఎలా అనుకుంటున్నారో దాని గురించి, మరియు ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుందో దాని గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. దయచేసి మొట్టమొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ విజిట్ అవుతున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మీకు ప్రతి ఒక్క అప్డేటు వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు గనక మీరు చూసినట్టయితే అసలు ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి చూడండి. అంటే ఎవరైతే ఇంటర్‌లింక్ గురించి మొదటిసారిగా తెలుసుకోబోతున్నారో వారి గురించి అనమాట. ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అనేది ఒక హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ చైన్ నెట్వర్క్. వీళ్ళ విజన్ ఏంటంటే వరల్డ్‌లో 1,000,000,000 రియల్ వెరిఫైడ్ హ్యూమన్స్‌ని బ్లాక్ చైన్ మీదకి తీసుకురావడం అనమాట. వీళ్ళ కాన్సెప్ట్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ట్రెడిషనల్ మైనింగ్‌లా కాకుండా వీరు హ్యూమన్ నోడ్ అవుతారనమాట. ఇప్పుడు మనం మైనింగ్ చేస్తే. ఇందులో ఎలా అంటే మీ ఫేస్ అనేది డిజిటల్ పాస్‌వర్డ్ ప్రూఫ్ ఆఫ్ పర్సన్‌హుడ్ అనే కాన్సెప్ట్ ద్వారా బాట్స్‌కి, ఫేక్ అకౌంట్స్‌కి జీరో ఛాన్స్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారనమాట. ఇందులో అయితే 2 రకాల టోకెన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఐటీఎల్‌జీ ఇప్పుడు మనం మైనింగ్ చేస్తున్నాం గదా! అదే టోకెన్. ఇదేంటంటే రివార్డ్స్ కోసం. ఐటీఎల్ అనేది ఫ్యూచర్ మెయిన్ యుటిలిటీ టోకెన్. ఇన్‌స్టిట్యూషనల్ గ్రేడ్ వాటికి దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ 2 టోకెన్స్ మధ్య కన్వర్షన్‌కే క్యూరేటర్ సిస్టమ్ అనేదొచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ ఐటీఎల్‌జీ నుంచి ఐటీఎల్‌లోకి మారడానికి కోసమే ఈ కేవైసీ క్యూరేటర్ సిస్టమ్ అనేదొచ్చిందనమాట. ఈ క్యూరేటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎవరైతే పై నెట్వర్క్‌లో పై వాలిడేషన్స్ చేశారో, అంటే వాళ్ళ యొక్క కేవైసీని వాలిడేట్ చేశారో, వాళ్ళని ఇందులో క్యూరేటర్ అంటున్నారు. అందులో ఏమో వాలిడేటర్ అని అంటున్నారు. కాకపోతే ఈ అవకాశం అనేది మనకి ఆహ్, అందరికీ ఇచ్చారా? లేదా క్యూరేటర్‌ని ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అది ఒక్కసారి అనౌన్స్ చేస్తే మళ్ళీ దాని మీద మీకు వీడియో చేస్తాను. దానివల్ల కూడా మనం క్యూరేటర్ అవ్వడం వల్ల ఏమైనా రివార్డ్స్ అయితే పై నెట్వర్క్‌లో లాగా ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఇప్పుడు 5.0 వర్షన్ 5.0లో అసలు ఏంటి? ఏముండబోతుందో దాని గురించి తెలుసుకుందాం. ఇంటర్‌లింక్ నెట్వర్క్ అఫీషియల్లీ మామూలుగా ఇప్పుడు 5.0 లాంచ్ చేసిందనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రెజెంట్ అయితే ఇంకా మనకి అది రాలేదు అప్డేటు. ఈరోజే కేవీ గారున్నారు గదా! ఆయన మన కో ఇంటర్‌లింక్ కో-ఫౌండరు. ట్విట్టర్‌లో ట్వీట్ ఒకటి చేశారు. గూగుల్ ప్లే స్టోర్‌లో మొత్తం వెరిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఆహ్, ఈ లేట్ అవ్వడానికి కారణం ఏంటి యాక్చువల్లీ అయితే మనకి ఆహ్, ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఆ! లోనే అంటే చివర్లో అంటే మార్చి నెలలోనే మనకి కేవైసీ సిస్టమ్ అనేది వచ్చేయాలి. దాన్ని లేట్ అవ్వడం కారణం ఏంటంటే అంతా ట్రాన్స్‌పరెంట్‌గా జరగాలి. ఇప్పుడు ఒక్కసారి అది మనకి బయటకొచ్చిన తర్వాత ఎటువంటి ఎర్రర్స్ గాని, మిస్టేక్స్ గాని లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా జరిగితేనే దాని మీద హోప్ అనేది ఇంకా ఉంటుంది. లేదా ఏదన్నా బగ్స్ వచ్చి ఏదన్నా కొంచెం క్లమ్జీగా ఉంటే జనాలకి హోప్ అనేది పోతుందని కొంచెం లేట్‌గా తీసుకురావడం జరిగింది. అంతా వెరిఫికేషన్ అయితే అయిపోయింది. రేపో, ఎల్లుండో లేదా ఈ వీక్‌లోనే చాలా తొందరగానే మనకి ఆహ్, వర్షన్ 5.0 అనేది అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. రాగానే మనం కేవైసీ అనేది చేసుకోబోతున్నాం అనమాట. ఆ! అయితే ఇక్కడ ఏంటంటే ఈ అప్డేట్‌లో అత్యంత కీలకమైన ఎడిషన్ ఏంటంటే క్యూరేటర్ సిస్టమ్. నేను మీకు ఇందాక చెప్పాను క్యూరేటర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మామూలుగా దీని టోకెన్ జర్నీ ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం. ఇదేంటంటే మీకు తెలిసిందే ఐటీఎల్‌జీ నుంచి ఆహ్, వెరిఫైడ్ ఐటీఎల్‌జీగా మారుతుంది. ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఏమైతుంది? ఐటీఎల్‌గా కన్వర్ట్ అవుతుంది. కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయకుండా యూజర్స్ పేమెంట్స్ గాని, స్టేకింగ్ గాని, గవర్నెన్స్ లాంటి ఈకోసిస్టమ్ ఫీచర్స్ యాక్సెస్ అనేది చేయలేరు. అంటే కేవైసీ చేయకపోతే మీ టోకెన్స్ స్టక్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఓకేనా? కేవైసీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? క్యూరేటర్ అసలు ఈ కేవైసీ క్యూరేటర్ అంటే ఏంటి? వాళ్ళు అసలు ఏం చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ టాపిక్కు ఈ క్యూరేటర్ సిస్టమ్ మనకు దీంట్లో. క్యూరేటర్స్ ఇప్పుడు ఐడెంటిటీ వెరిఫికేషన్‌కి బ్యాక్‌బోన్‌గా పనిచేస్తున్నారు. అంటే మన చెప్పాను కదా! మన పై నెట్వర్క్‌లో ఎలా అయితే వాలిడేషన్స్ చేశారో వీళ్ళు కూడా అదే చేయబోతున్నారు.
ఇంకా పై నెట్‌వర్క్‌లో ఎవరైతే వాలిడేషన్స్ చేశారో వాళ్ళకి మొత్తం అర్థమైపోతుంది. మనకు కూడా ఆ అవకాశం ఇస్తే చాలా బావుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కేవైసీ అనేది ఎలా వస్తుందసలు? అసలు ఈ కేవైసీ వచ్చిందో లేదో మనకి అసలు ఎలా? ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకి ఒక 6 సెషన్స్ అయితే ఉన్నాయి మనకి. ఈ 6 సెషన్స్‌లో చాలామంది ఒక 4, 3 కొంతమందైతే ఇంకా 1, 2 చేస్తుంటారు. ఎవరైతే 6కి 6 చేస్తున్నారో వాళ్ళ యొక్క హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని ఉంటది కదా! మనకి. మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మళ్ళీ అలాగే మీ యొక్క సెషన్స్ అనేవి ప్రతీదీ 6కి 6 ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ కేవైసీ అనేది ముందుగా ఇస్తారనమాట. ఈ ముందుగా ఇవ్వడం ఆహ్, అంటే మిగిలిన వాళ్ళకి కూడా వస్తుంది. కాకపోతే వీళ్ళకి ముందుగా ఇస్తారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీకు రాండమ్‌లీ ఒక క్యూరేటర్ అసైన్ అవుతారు. అప్పుడు మీకు 24 గంటల టైం ఉంటదనమాట. ఈ 24 గంటల్లో మనం కేవైసీ అనేది సబ్మిట్ చేయాలి. చేయకపోతే మనది ఆ వెరిఫికేషన్ అనేది అంటే మనకొచ్చిన రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది. కానీ అంటే రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం చేసుకోలేమా అంటే వస్తుంది. మళ్ళీ మన టర్న్ వచ్చేంత వరకు మనం ఆగాల్సిందే. ఈ మామూలుగా ఎవరైతే కేవైసీ వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తారో ఆహ్, 24 గంటల నుంచి 48 గంటల లోపు రివ్యూ చేసి రిజల్ట్ ఇస్తారాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఈ మనకి 40 అంటే 2 డేస్‌లోనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. పై నెట్‌వర్క్‌లో లాగా చాలామందైతే కొన్ని 2, 3 ఏళ్ల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కేవైసీ అప్రూవ్ అవ్వక. సో, ఒక ఇందులో ఏంటంటే కేవైసీ కనుక అప్రూవ్ అయితే కేవైసీ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. మీరు వెరిఫైడ్ ఐటీఎల్‌జీకి ఎలిజిబుల్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం ఒక వెరిఫికేషన్ స్టెప్ మాత్రమే కాదు. ఇది వర్షన్ 5.0 నుంచి సిస్టమ్‌లో మీ పొజిషన్ డిటర్మైన్ చేసే క్రిటికల్ మైల్‌స్టోన్ గుర్తుపెట్టుకోండి ఇది. గైస్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అలాగే మీకు పై నెట్‌వర్క్ గురించి కూడా అప్డేట్స్ కావాలంటే నా కామెంట్ రూపంలో అడగండి. నేను తప్పకుండా వీడియోస్ తప్పకుండా చేస్తాననమాట. ఇప్పుడు మామూలుగా ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ బెనిఫిట్స్ అసలు ఏంటి మామూలుగా? ఇప్పుడు ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇంటర్‌లింక్ కార్డ్ యాక్సెస్, వీసా మరియు మాస్టర్ కార్డ్స్‌తో బ్యాక్‌వర్డ్ పేమెంట్ కార్డ్ సిస్టమ్‌కి ఇంటిగ్రేట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసినట్టయితే గ్లోబల్ లీడర్స్‌కి వాళ్ళకి వీసా కార్డ్స్ అనేవి వచ్చినాయన్నమాట. ఏటీఎం కార్డ్స్. అదే డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అవే. సో, అలాంటివి మనకి ఎవరైతే ముందుగా వాళ్ళ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారో, వాళ్ళకి ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. అలాగే యాప్స్ మరియు వెబ్3 యుటిలిటీస్‌కి ఎర్లీ యాక్సెస్ కూడా దొరుకుతుంది. ప్లస్ వెరిఫైడ్ ఐడియాలజీలో టోకెన్ బర్న్ మెకానిజం ఉంది. మీ అందరికి తెలిసిందే. వెరిఫైడ్ యాక్టివిటీ వల్ల జనరేట్ అయ్యే రివార్డ్స్‌లో కొంత భాగం పర్మనెంట్‌లీ సర్క్యులేషన్ నుంచి తొలగించబడుతుంది. ఇది సప్లైని తగ్గిస్తుంది. మరియు స్కేర్సిటీని పెంచుతుందనమాట. సప్లై తగ్గితే ఏంటంటే, దాని యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఏంటంటే, మనకి ప్రైస్ అనేది పెరుగుతుందనమాట. అసలు ఈ ఐటీఎల్‌జీ లిస్టింగ్ ఎప్పుడో ఒకసారి తెలుసుకుందాం. అసలు మామూలుగా అయితే మనందరికీ ఈ ఐటీ ఈ ఈ ఐటీఎల్ లిస్టింగ్ ఎప్పుడనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. యాక్చువల్లీ ఆహ్, ఈ క్యూరేటర్ రోల్ ఎర్లీ ఏప్రిల్ 2026లో ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది. కాకపోతే ఇది కేవైసీ వెరిఫికేషన్ యాక్టివేట్ చేస్తుంది. ఈ క్యూరేటర్ రోల్ అనేది. ఈ కేవైసీస్ అయితే ఎప్పుడైతే అవుతాయో ఆహ్, ఈ ఐటీఎల్‌జీ అనేది ఐటీఎల్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఈ ఐడియల్ కాయిన్ లాంచ్ డేట్ ఎర్లీ Q2 2026లో ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ అయితే మనకి Q1 అని అన్నారు. అంటే మార్చ్‌లో మనకి లాంచ్ అయిద్దన్నారు. కాకపోతే ఇప్పుడు Q2కి దాన్ని పోస్ట్‌పోన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అంత మంచిగా జరిగితేనే కదా మనకి దాని మీద అంటే రేపటి రోజున మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత అంత క్లమ్జీగా వస్తే మళ్ళీ దాని మీద హోప్ అనేది ఉండదు అందరికి. సో, అందువల్ల వాళ్ళు నిదానంగా అయినా మొత్తం పర్ఫెక్ట్‌గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారనమాట. అలాగే ఏంటంటే ఈ ఐటీఎల్‌జీ మరియు ఐటీఎల్ టోకెన్స్ 2 టైర్ 1 ఎక్స్‌చేంజ్ అయిన కాయిన్ బేస్ మరియు
బైనాన్స్ మీద లిస్ట్ అవ్వాలని ప్లాన్‌లో ఉన్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది మాత్రం తప్పకుండా వీళ్ళు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏది బైనాన్స్, కాయిన్‌బేస్ అంటే నంబర్ 1 అంటే వరల్డ్స్ నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్స్ అనమాట. ఈ రెండిట్లో లిస్ట్ అయితే ప్రైస్ అనేది అమాంతం పెరిగే అవకాశం చాలా వరకే ఉంది. మామూలుగా దీని యొక్క ప్రైస్ స్పెక్యులేషన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేషన్స్ అంటే ఒక ఆహ్, అనుకుంటారు కదా! కొన్ని మామూలుగా ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుందని. ఆ ప్రైస్ స్పెక్యులేషన్స్ అంటే కొన్ని చోట్లయితే ఎలా అనుకుంటున్నారంటే హ్మ్. ఇది యాక్చువల్లీ అయితే నా ఒపీనియన్ అయితే కాదు. ఇది నార్మల్‌గా మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చాలామంది ఏమనుకుంటున్నారో దాని గురించి. అంటే సోషల్ మీడియా అని కాదు. ఇప్పుడు మామూలుగా కొన్ని క్రిప్టో గురించి సంబంధించిన వెబ్‌సైట్స్ అవి ఉంటాయన్నమాట. వాళ్ళలో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ మామూలుగా మన కమ్యూనిటీ అనాలిసిస్ ప్రకారం లిమిటెడ్ సప్లై మరియు స్ట్రాంగ్ హోల్డింగ్ బిహేవియర్ వల్ల ప్రైజెస్ హైయర్ పోయే సినారియో సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళైతే. కొందరైతే $10,000 వరకు బోల్డ్‌గా ప్రిడిక్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఈ మామూలుగా అయితే ఇయన్నీ కంప్లీట్‌లీ స్పెక్యులేటివ్ మరియు రియల్ అడాప్షన్ అంటే లిక్విడిటీ, ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏంటంటే వాళ్ళు $10,000 ఉన్నాయి అని అంటున్నారు కానీ, ఇప్పుడు మామూలుగా అయితే ఇది రియల్ అడాప్షన్, లిక్విడిటీ మరియు ఎగ్జిక్యూషన్ మీద వచ్చిన టైంలో ఎలా ఉంటదో మనం చూడబోతున్నాం అనమాట. యాక్చువల్లీ దీని టోటల్ సప్లై 100 బిలియన్స్ ఐటీఎల్‌జీ టోకెన్స్ ఫిక్స్‌డ్‌గా ఉంది. వాటిల్లో 80% హ్యూమన్ నోడ్ మైనర్స్‌కి అలొకేట్ అయ్యాయి. అంటే మనం ఇప్పుడు మైన్ చేస్తున్నాం గదా! అవి. బర్నింగ్ మెకానిజం వల్ల సప్లై తగ్గుతూ కూడా ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రొజెక్ట్ సాలిడ్‌గా బిల్డ్ అవుతుంది. కానీ క్రిప్టో మార్కెట్ అన్‌ప్రెడిక్టబుల్ గుర్తుపెట్టుకోండి. మనం దేన్నైనా ఏదన్నా కొనాలన్నా రేపటి రోజున ఈ మైనింగ్ చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా రేపటి రోజున మార్కెట్‌లోకి లాంచ్ అయిన తర్వాత దీన్ని కొనాలని కూడా అనుకుంటారు. వాళ్ళు మాత్రం కొంచెం అనాలిసిస్ చేసి కొనండి మర్చిపోకుండా. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పటిదాకా ఆహ్, ఏమేమి చెప్పానో ఒకసారి మళ్ళీ మీకు చెప్పబోతున్నా చూడండి. ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు ఇంటర్‌లింక్ వర్షన్ 5.0 లైవ్ క్యూరేటర్ సిస్టమ్ వచ్చేసింది. వచ్చేసిందంటే రేపు ఎల్లుండి వచ్చేస్తది. కేవైసీ అనేది మ్యాండేటరీ. 24 గంటల విండో మిస్ చేయొద్దు. మిస్ చేస్తే మళ్ళీ మన టర్న్ రావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది మన ఇంటర్‌లింక్‌లోకి వచ్చారు కాబట్టి. ఓకేనా? మీ టర్న్ వచ్చినప్పుడు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు మాత్రం మీరు చేసేయాల్సిందే 2 డేస్‌లో మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తది. ఈ వెరిఫైడ్ ఐడీఎల్‌జీ అంటే ఏంటి? మనం దీంతో ఏం చేయొచ్చంటే గవర్నెన్స్, కార్డు, యాప్స్ యాక్సెస్ అనేది మనం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఐటీఎల్ లిస్టింగ్ Q2 అంటే ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లోనే అంటే ఈ 3 నెలల్లో ఎర్లీగానే లిస్ట్ అయ్యిద్దనమాట. క్యూరేటర్స్ రోల్ అవుట్ ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఈ క్యూరేటర్ మనకి కేవైసీ రావాలంటే ఏం చేయాలి? మన హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అంటే బాగా ఉండాలి. మన మైనింగ్ అనేది 6 సార్లు మనకి ఇచ్చారు కాబట్టి 6 సార్లు మనం 6 సెషన్స్‌ని కంప్లీట్ చేయాల్సిందే. అప్పుడు మనకి క్యూలో ఉంటామనమాట. ఈ కేవైసీ క్యూలో ఎవరైతే ముందుంటారో వాళ్ళకి తొందరగా ఐటీఎల్‌జీ నుంచి ఐటీఎల్‌లోకి వెరిఫై అవుతారు. వాళ్ళు తొందరగా రేపటి రోజున అమ్మాలనుకునే వాళ్ళకి ఏదైనా చూడండి. మన పై కాయిన్ కూడా స్టార్టింగ్ $2కి లిస్ట్ అయింది. $3 వరకెళ్ళింది. ఎవరైతే మైగ్రేషన్ అయినాయో వాళ్ళు అమ్ముకున్నారు. లాభపడ్డారు. ఇప్పుడు ఎవరైతే మైగ్రేషన్ అవుతుందో వాళ్ళు ఇప్పుడు $15-20 లోపు ఉంది. ఇప్పుడు వాళ్ళు అమ్మాలనుకున్నా రూపాయి తిందామన్నా కొంచెం వెనకడుగేయాల్సిందే కాబట్టి ఫస్ట్ ఈజ్ ఫస్ట్. అందుకని అందరూ మైనింగ్ చేయండి. 6 సెషన్స్‌ని కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ వీడియో నిజంగా మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్స్‌లో ఇంటర్‌లింక్ గురించి మీరసలు ఏమనుకుంటున్నారో ఒకసారి దాని గురించి చెప్పండి. నేను చూస్తాను. మీకేమైనా డౌట్‌లుంటే కూడా అడగండి. ఇంకా ఇలాంటి వీడియోస్‌తో నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. తొందరగానే వస్తాను. ఓకేనా గైస్? థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై ఇంటర్‌లింక్.